వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలియజేస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి బిర్లా జంక్షన్ లో గల బొత్స కన్వెన్షన్ హాల్ లో ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు శ్రీ చొక్కాకుల వెంకటరావు ఆధ్వర్యంలో వేలవేల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అలాంటి చెల్లిందంటే దాన్ని ఈరోజు మనందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి. తరాలు మారుతున్నా ఏది మారుతున్నా మనందరూ ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనంతో ఒక దగ్గర అందరం కూడాను మళ్ళీ కలిసి ఒక ఐక్యతతో ఈరోజు ఉండడానికి ఒక అవకాశం కల్పించి ఇట్లాంటి ఇచ్చేవి ఈరోజు ఎన్నికలు వచ్చిన సందర్భంగా మరి మీ అందరి తాలూకా ఆశీస్సులు కూడా తీసుకుందామని సోదరులు కేకే రాజు గారు కానీ, ఎందుకంటే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి ఈరోజు కేకే రాజు గారు మరి పోటీ చేస్తున్నారు. వారందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, వారి ఇన్ఛార్జ్ ఉన్న దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ప్రతి ఇంటికి కూడా 1-4 సార్లు కూడా వెళ్ళి ఎక్కడికైనా తనతో పాటు వెళ్తే రాజుగారు మీరు వచ్చారని మాకు సమస్య ఎదురైపోయింది. ఎప్పటి నుంచో కనీసం మెట్లు కూడా లేని వాటికి ఈ రోజు చక్కగా షర్ట్స్ కట్టించి కొండ ప్రాంతానికి కూడా ఈ రోజు సేవ చేశారు. ఒకటి కాదు, ఏదైనా నాది అనుకొని పనిచేసి ప్రతి ఒక్కరిలో తనలో నాలుగులాగా వెళ్తున్న వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు పెట్టారో ప్రతి ఇంటికి కూడా ఈరోజు నేరుగా లబ్ధాన్ని కంటే విధంగా తీసుకొని వెళ్ళి మనకి ఈరోజు వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయం ద్వారా ఈరోజు నిజమైన స్వరాజ్యాన్ని ఎవరికైతే లబ్ధాలు ఉన్నారో వారి ముందుగా ఈరోజు ప్రజా పాలన, ప్రజలకు ఏమి కావాలో అదే మేనిఫెస్టో ప్రత్యేకించి కళ్ళబోలు మాటలు చెప్పి ఆ మేనిఫెస్టోని పెట్టి బుట్టదారుగా ఏ పని మాత్రం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాదు. చెప్పింది చేయడం, ప్రజలకు ఏది కావాలో ప్రజల చేత ప్రజలకు కావాల్సింది ప్రజల వంటకు చేర్చడమే జగన్ ఆదర్శంగా తీసుకుని వెళ్ళి ఈ ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, అటువంటి దిశగా వెళ్తుంది. ఎక్కడైనా చదువు గురించి తీసుకుంటే ఒక్కసారి విప్లవాత్మకమైన మార్పులే తీసుకొచ్చి విద్యా వ్యవస్థలోని ఈ రాష్ట్రం భారతదేశంలోని ఆదర్శంగా నిలబడింది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్సలెన్స్ లో మన ఆంధ్ర రాష్ట్రానికి అటువంటి అవకాశం అరుదైన పురస్కారం మనకు దక్కిందంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అని చూపిస్తుందని మనం అందరం గమనించాలి. మన పిల్లల్ని మనం చదివించుకోవచ్చు, ఫీజు వర్గాలనే కడతారు, కానీ పిల్లల్ని చదివిస్తున్నందుకు తల్లి అకౌంట్లో అమ్మఒడి అనే కార్యక్రమం వేసి ఇచ్చిన ఘనత కూడా భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి వాటిలో కాక ఇవన్నీ ప్రతి కార్యక్రమం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. అన్ని ఎట్లా అందుతున్నాయో నేరుగా నిజాయితీగా ఎవరి దగ్గర కూడా లేదా మన దళాలు వ్యవస్థ కాకుండా ఈరోజు నేరుగా ఇస్తున్న కార్యక్రమాలు చేస్తున్న వాటిని ఒక్కసారి మేనిఫెస్టో వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అత్యున్నతమైనటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు మా తాలూకా వెరవరెడ్డి కోడముత్యాలయ్య గారికి. మరి అంతేకాకుండా ఈరోజు మరి ఎక్కడ దర్శన పేరు చూసుకుంటే మరి ఏదైతే ధర్మాన ప్రసాదరావు గారికి ఒక స్థానం, మంచి మినిస్టర్ స్థానం కల్పించారు. అంతేకాకుండా మరి ఇప్పుడే చెప్పాం, వంటి కళ్యాణ్ కూడా అంత అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు. కాబట్టి ఈ తాలూకా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో పొడుగు బలహీన అనగారు వర్గాల వారికి అన్ని విధాలుగా మేలు చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేదల పార్టీగా అభివర్ణించాలి. ఈ రోజు పేదలు బాగుపడుతూ ఉన్నారు అంటే, అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనేది ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైనా మనం పేదలు బలిగిన అనగారిన వర్గాల వారు ఏదైనా సరే ఒక అత్యున్నత స్థానానికి వెళ్ళారంటే అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో వెళ్ళారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెళ్తా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఈరోజు ఏదైతే వేదికపై ఉన్నటువంటి కొత్త ఝాన్సీ లక్ష్మి గారిని మనందరం కూడా ఆడపడుచుగా ఆదరించాలి. ఎందుకంటే ఆవిడ గురించి మనందరికీ బాబు కూర్చొని 2 నిమిషాలు ఆవిడే మరి ఇంతకు ముందు
భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆవిడ విద్యావంతురాలు